నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గంగదేవిపల్లి స్వచ్ఛ యజ్ఞానికి ప్రధాని మోదీ ప్రశంసలు. 2 గుంతల మరుగుదొడ్డి విధానం దేశానికే ఆదర్శమని కితాబు. నగదు రహిత లావాదేవీలతో నల్లధనానికి అడ్డుకట్టపడుతుందన్న మోదీ. అవినీతి నిరోధక సైన్యంలా పనిచేయాలని యువతకు పిలుపు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై చంద్రబాబు కసరత్తు. లోకేష్కు అవకాశం కల్పించాలని పొలిట్ బ్యూరోలో ఏకగ్రీవ తీర్మానం. నిరుద్యోగ భృతి చెల్లింపు దిశగా చంద్రబాబు సర్కారు అడుగులు. విధి విధానాలు ఖరారు చేసి త్వరలోనే అమలు చేయాలని నిర్ణయం. కూచుబట్ల శ్రీనివాస్ కుటుంబానికి కేంద్ర మంత్రుల పరామర్శ. ప్రవాస భారతీయుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెంకయ్య వెల్లడి. గుజరాత్లో ఐఎస్ ఉగ్రదాడుల కుట్ర భగ్నం. ఆలయాల వద్ద పేలుళ్లకు పథకరచన చేసిన 2 అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్. యూపీలో రేపు 5వ విడత పోలింగుకు ఈసీ పటిష్ట ఏర్పాట్లు. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల గస్తీ. 608 మంది అభ్యర్థుల భవితవ్యం నిర్దేశించనున్న ఓటర్లు. తెలంగాణలో ఆదర్శ గ్రామంగా ప్రసిద్ధిగాంచిన గంగదేవిపల్లి ప్రజల స్వచ్ఛత, పరిశుభ్రత ప్రధాని నరేంద్ర మోదీని సైతం అబ్బురపరిచేలా చేసింది. ప్రతి ఇంట్లోనూ 2 గుంతల మరుగుదొడ్ల విధానం ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని మనసులో మాట కార్యక్రమంలో కొనియాడారు. నగదు రహిత లావాదేవీలకు యువత ప్రచారకర్తలుగా మారి నల్లధనంపై పోరాటానికి సహకరించాలని పిలుపునిచ్చారు. వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి ప్రజల స్వచ్ఛత దేశ ప్రధానిని కదిలించింది. 1982 నుంచి 100% మద్య నిషేధం, 2003లోనే బహిరంగ మల విసర్జన రహిత పల్లెగా పేరు తెచ్చుకోవడం, 100% అక్షరాస్యత, వైఫై సేవలు పొందిన మొదటి గ్రామంగా గుర్తింపు పొందిన గంగదేవిపల్లి 2 గుంతల మరుగుదొడ్ల విధానం ద్వారా కుళ్లిన మలాన్ని సేంద్రియ ఎరువుగా వాడుకుంటున్న తీరును ప్రధాని ప్రశంసించారు. మనసులో మాట కార్యక్రమంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన మోదీ గంగదేవిపల్లిలో మరుగుదొడ్ల విధానాన్ని పరిశీలించేందుకు గత వారం కేంద్ర, వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారుల బృందం వెళ్లినట్లు గుర్తు చేశారు. 2 గుంతల మరుగుదొడ్డి విధానాన్ని వివరించిన మోదీ, ఒక గుంత నిండిపోయిన తర్వాత అందులోని మలాన్ని సులువుగా మరో గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేశారని, దానిని 6 నుంచి 12 నెలలు మూసి ఉంచితే పూర్తిగా కుళ్లిపోయి ఎరువుగా మారుతుందని చెప్పారు. ఆ ఎరువును తొలగించడం అత్యంత సురక్షితమని చెప్పిన మోదీ ఈ విషయాన్ని ఇటీవల అక్కడ పర్యటించి స్వయంగా ఓ ఐఏఎస్ అధికారి నిరూపించారని అభినందించారు. ఈ విషయాన్ని మీడియా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లిందని చెప్పారు. నైట్రోజన్, భాస్వరం, పొటాషియం వంటి పోషక తత్వాలతో నిండి ఉండే ఈ ఎరువు వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరమనే విషయం రైతులకు తెలుసునని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్తుందని చెప్పారు. तेलंगाना राज्य के वारंगल में सिर्फ बंद कमरे में सेमिनार नहीं, प्रत्यक्ष स्वच्छता के काम का महत्व क्या है उसको प्रयोग करके करना। 17-18 फरवरी को हैदराबाद में टॉयलेट पीट एम्प्टिंग एक्सरसाइज का आयोजन किया। 6 घर के टॉयलेट पीट्स खाली करके उसकी सफाई की गई और अधिकारियों ने स्वयं ने दिखाया कि ट्विन पीट टॉयलेट के उपयोग हो चुके गड्ढों को उसे खाली कर पुनः प्रयोग में लाया जा सकता है। उन्होंने यह भी दिखाया कि यह नई टेक्निक के शौचालय कितने सुविधाजनक हैं और इन्हें खाली करने में सफाई को लेकर के कोई असुविधा महसूस नहीं होती है, कोई संकोच नहीं होता है। और स्वाभाविक है, जब एक आईएएस अफसर खुद टॉयलेट के गड्ढे को सफाई करता हो तो देश का ध्यान जाना बहुत स्वाभाविक है। నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు కేంద్రం అమలు చేస్తున్న అదృష్ట వినియోగదారుడు, డిజిధన్ వ్యాపారి పథకాలకు మంచి స్పందన వస్తోందన్న ప్రధాని, ఆయా పథకాల ద్వారా ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా ప్రజలు, 50,000 మందికి పైగా వ్యాపారులకు 150 కోట్ల రూపాయలకు పైగా నగదు బహుమతులు అందించినట్లు తెలిపారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. मैं देशवासियों से, देश के युवकों से खास करके, और इस लकी ग्राहक योजना या तो डिजी धन व्यापार योजना, उन्हें जो इनाम मिला है उनसे मैं आग्रह करूंगा कि आप स्वयं इसके एम्बेसडर बनिए, आप इसको आगे बढ़ाइए। और ये काम एक प्रकार से भ्रष्टाचार और काले धन के खिलाफ जो लड़ाई है, इसमें बहुत बड़ा अहम भूमिका है इसकी।
इस काम में जुड़े हुए हर कोई मेरी दृष्टि से देश में एक नई एंटी करप्शन कैडर है। अभी अभी बाबा साहब आम्बेडकर की 125वीं जयंती गई है, उनका स्मरण करते हुए आप भी कम से कम 125 लोगों को भीम ऐप डाउनलोड करने का सिखाएं, उससे लेन देन कैसे होती है वो सिखाएं। శత్రుదేశ క్షిపణిని మార్గమధ్యలోనే ధ్వంసం చేయగల ఛేదక క్షిపణిని భారత్ ఇటీవల విజయవంతంగా పరీక్షించడాన్ని ప్రధాని ప్రస్తావించారు. 4-5 దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ ఘనతను సాధించడం ద్వారా రక్షణ రంగంలో భారత్ తిరుగులేని పురోగతి సాధించిందని కొనియాడారు. ఒకేసారి 104 ఉపగ్రహాల్ని ప్రయోగించడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిందని అభినందించారు. इसरो की यह कॉस्ट इफेक्टिव एफिशिएंट स्पेस प्रोग्राम सारे दुनिया के लिए एक अजूबा बन गया है और विश्व ने खुले मन से भारत के वैज्ञानिकों की सफलता को सराहा है। हमारे लिए ये भी खुशी बात है कि इस सारे अभियान का नेतृत्व हमारे युवा वैज्ञानिक, हमारी महिला वैज्ञानिक उन्होंने किया है। युवाओं और महिलाओं की इतनी जबरदस्त भागीदारी इसरो की सफलता में एक बड़ा गौरवपूर्ण पहलू है। मैं देशवासियों की तरफ से इसरो के वैज्ञानिकों को बहुत बहुत बधाई देता हूं। आम जनता के लिए, राष्ट्र की सेवा के लिए अंतरिक्ष विज्ञान को लाने के अपने ऑब्जेक्टिव को वे सदैव बना रखा है। మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోనున్న వేళ వేర్వేరు రంగాల్లో మహిళల పాత్ర సహా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా సాధించిన పురోగతిని మోదీ ప్రస్తావించారు. ఇటీవల అంధుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించిన భారత జట్టు సభ్యుల్ని ప్రధాని అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. తుది నిర్ణయాన్ని సభ్యులంతా అధినేత చంద్రబాబుకే వదిలేయగా పేర్లపై తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటి వరకు కడప జిల్లా నుంచి బీటెక్ రవి పేరు మాత్రమే ఖరారైంది. 2004 నుంచి 2014 వరకు పార్టీ కోసం పోరాడిన వారికి ఎమ్మెల్సీలో ప్రాధాన్యం కల్పించాలని అమరావతిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో నేతలు సూచించారు. పాత కొత్త కలయికతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో కొందరికి హామీ ఇచ్చి ఉన్నామని, మరికొందరితో పార్టీకి అవసరమున్నందున అన్ని ప్రాధాన్యాలను పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాల్సి ఉందని తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ను మండలికి పంపాలని పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు చేసిన ప్రతిపాదనకు సభ్యులంతా ఆమోదం తెలిపి తీర్మానాన్ని చంద్రబాబుకు తెలిపారు. శాసన మండలి సభ్యులందరినీ ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఆయన ఎవరెవరితో చర్చించాలో, జిల్లాల వారీగా ఉండే స్థానిక సంస్థలు కాబట్టి జిల్లా నాయకత్వాలతో మాట్లాడి ఆ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. లోకేష్ గారికి ఎమ్మెల్సీగా వస్తున్నారు. లోకేష్ గారు శాసన మండలిలోకి ప్రవేశిస్తున్నారు. పొలిట్ బ్యూరో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూపకల్పనపైన నేతలు చర్చించారు. అన్ని నగరపాలక సంస్థల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పిన చంద్రబాబు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటుపైన చర్చించారు. ప్రత్యేక విత్తన చట్టం రూపకల్పనకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. అనాథలు, వీధి బాలలకు ఆశ్రయం కల్పిస్తూ త్వరలో ప్రత్యేక పథకం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అమెరికాలో తెలుగువారిపై దాడిని పొలిట్ బ్యూరో ఖండించింది. తెలుగువారి రక్షణ కోసం అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితిపైన పొలిట్ బ్యూరో సభ్యులు విశ్లేషించారు. నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన నాయకత్వానికి సూచనలు వారు ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో, దేశంలో ప్రత్యేకించి ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అంకితభావంతో కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సమావేశంలో మరొకసారి పునరుద్ఘాటించడం జరిగింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించింది కేసీఆర్ ప్రభుత్వమేనని తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ ఆల్వాల్లో పీఆర్టీయూ తెలంగాణ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్ రెడ్డి తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. పీఈటీ, భాషా పండిట్ల సమస్యలతో పాటు ఆరోగ్య కార్డులు, శిశు సంరక్షణ సెలవుల్ని పెంచిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని హరీష్ రావు చెప్పారు. మీరు ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర చాలా గొప్పది. ఒక్క రూపాయి కూడా కాంట్రిబ్యూషన్ అవసరం లేకుండా కార్పొరేట్ వైద్యాన్ని కల్పిస్తా అని చెప్పి భారతదేశంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా 100% కార్పొరేట్ వైద్యం ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇచ్చిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి.
ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరిగిన జన ఆవేదన సభలో పాల్గొన్న ఆయన సొంత నోట్లు మార్చుకోవడం కోసమే కేంద్రం చేపట్టిన నోట్ల రద్దుకు కేసీఆర్ మద్దతు తెలిపారని ఆరోపించారు. ఆనాడు 1,00,000 ఉద్యోగాలు నింపే ప్రక్రియ ఆపి ఈ రోజు 3 ఏళ్లకు వస్తున్నా ఆ 1,00,000 ఉద్యోగాలు నింపకపోవడం యావత్ తెలంగాణ సమాజం ఈ టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని ఖండించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. శాసనసభలో మీరు ఇంటికో ఉద్యోగం అన్నారు, ఊరికో ఉద్యోగుడు ఇవ్వలేదంటే ఇదే ముఖ్యమంత్రి నిలబడి అసలు మేము అది అనడం లేదంటున్నాడు. కేసీఆర్ సర్కార్ 2.5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు చూసి ఓరవలేకే కాంగ్రెస్ నేతలు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించడం సహా అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వంపై విమర్శలు తగవన్నారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడం కాంగ్రెస్ నేతలకు రుచించడం లేదా అని తలసాని హైదరాబాద్లో ప్రశ్నించారు. మీరు చేయలేని 60 సంవత్సరాల కార్యక్రమాలు మరి ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలలో చేస్తే తప్పేముంది? ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు గురుకుల పాఠశాలలు ఏర్పించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి సంకల్పం మంచిదా కాదా? మరి ఎందుకు కాదో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. గుజరాత్లోని ప్రముఖ ఆలయాల్లో పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నిన 2 అనుమానిత ఐసిస్ తీవ్రవాదుల్ని ఉగ్రవాద నిరోధక దళం అరెస్టు చేసింది. రాజ్కోట్ భావనగర్లో వీళ్ళిద్దరిని అరెస్టు చేసిన ఏటీఎస్ అనుమానిత ఉగ్రవాదులిద్దరూ అన్నదమ్ములని పేర్కొంది. సామాజిక మాధ్యమాల ద్వారా విదేశాల్లో ఉన్న ఐసిస్ పెద్దలతో ఈ అన్నదమ్ములిద్దరూ సంప్రదింపులు జరిపారని వెల్లడించింది. వారి వద్ద నుంచి బాంబు తయారీకి ఉపయోగించే పదార్థాలతో పాటు స్థానికంగా తయారు చేసిన బాంబుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిన్న రాత్రి 2 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన ఏటీఎస్ అధికారులు ఇవాళ వసీం నయీంలను అదుపులోకి తీసుకున్నారు. వారి కంప్యూటర్లలో ఉగ్రవాద సాహిత్యాన్ని గుర్తించిన పోలీసులు వాటిని కూడా సీజ్ చేశారు. వీరి అరెస్టు ద్వారా చోటిలా ఆలయం సహా ఇతర ఆలయాల్లో పేలుళ్లు నిలువరించగలిగామని ప్రకటించారు. వరుస దాడుల నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరును ముమ్మరం చేసిన పాకిస్తాన్ సైన్యం ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే ఏకంగా 600 మంది అనుమానిత ముష్కరుల్ని అరెస్టు చేసింది. ఇటీవల జరిగిన వేరువేరు ఆత్మాహుతి దాడుల్లో 125 మందికి పైగా పౌరులు చనిపోగా ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ రద్వుల్ ఫసాదును నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్ వ్యాప్తంగా 200 చోట్ల సోదాలు నిర్వహించి వందల సంఖ్యలో అనుమానిత ఉగ్రవాదుల్ని అరెస్టు చేసింది. తనిఖీలు చేస్తుండగా తమపై దాడికి దిగిన 4 ముష్కరుల్ని మట్టుబెట్టినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. అమెరికాలో జాత్యహంకార దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన కూచిభట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పరామర్శించారు. హైదరాబాద్ బాచుపల్లి సమీపంలో ఉన్న శ్రీనివాస్ ఇంటికి సహచర మంత్రి దత్తాత్రేయతో కలిసి వెళ్లిన వెంకయ్య శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు విదేశీ వ్యవహారాల శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ ఘటన పట్ల శ్రీనివాస్ భార్య అడిగిన ప్రశ్నలకు అమెరికా ప్రభుత్వం, అమెరికా సమాజం సమాధానం చెప్పాల్సి ఉందని వెంకయ్య వ్యాఖ్యానించారు. అంతకుముందు ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అలోక్ కుటుంబాన్ని దత్తాత్రేయ పరామర్శించారు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. అక్కడ కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ ఇలాంటి సంఘటనల పట్ల ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందువల్ల మనం కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి వెళ్లకుండా ఉండడము, లేదా అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి రావాలనుకోవడం అది సరైన ఆలోచన కాదు. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అత్యున్నత స్థాయిలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ విషయాన్ని ఆ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. అమెరికాలో ఉన్న తెలుగువారు ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఐల వ్యవహారాల మంత్రి పల్లె రఘునాథరెడ్డి భరోసా ఇచ్చారు. తెలుగు ప్రజల భద్రత కోసం చంద్రబాబు సర్కార్ కేంద్రం ద్వారా అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందన్నారు. ఇటీవల అమెరికాలో తెలుగువారిపై జరుగుతున్న జాత్యహంకార దాడుల పట్ల అంతర్జాతీయ సంస్థలు స్పందించాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమయంలో అంతర్జాతీయ సంస్థలైన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ, అంతర్జాతీయ న్యాయస్థానం కానీ, అంతర్జాతీయ హక్కుల వేదిక కానీ ఈరోజు భారతదేశ పౌరుల పట్ల వాళ్ళు స్పందించాలి, జోక్యం చేసుకోవాలి. వాళ్ళ ధన, ప్రాణ, మాన రక్షణ కాపాడవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నారు. తెలుగు వారు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది.
లిబియాలో ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వైద్యుడు రామూర్తి స్వగృహానికి చేరుకున్నారు. లిబియాలో ఒప్పందం పూర్తయిన తనను ఉగ్రవాదులు అపహరించి ఐసిస్ సంస్థలో వైద్య అవసరాల కోసం వినియోగించుకున్నారని రామూర్తి తెలిపారు. అక్కడ జరిగిన ఓ ఘటనలో తనకు 3 తూటాలు తగిలి గాయాలతో కుప్పకూలేనని దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో తనకు చికిత్స అందించారన్నారు. రామూర్తి తిరిగి రావడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కారులో వాళ్ళు మమ్మల్ని తీసుకుపోయి వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి జైల్లో పెట్టడం జరిగింది. దాని పేరు అన్సార్ జైలు అండి. 11 మంత్ బిగినింగ్లో రంజాన్ మంత్ స్టార్ట్ అవ్వడం వల్ల వాళ్ళ హాస్పిటల్స్లో కొద్దిగా షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఉండటం వల్ల నన్ను వచ్చి పనిచేయాలని ఒక 3-4 సార్లు అడగటం జరిగింది. నేను రిఫ్యూజ్ చేశాను, కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. నేను డాక్టర్గా మెడికల్ స్టాఫ్ అవడం వల్ల నన్ను వాళ్ళు ఐసిస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం బాధించలేదు, నన్ను బాగానే చూశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 2వ తేదీ ఉదయం 11:25 ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచే అసెంబ్లీ భవనంలో సిబ్బంది విధులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సభాపతి కోడెల, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొంటారు. మార్చి 6 నుంచి సొంతగడ్డపైనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణలో పెద్ద ఎత్తున ఈఎస్ఐ ఆసుపత్రుల్ని ఆధునికీకరిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ చెప్పారు. హైదరాబాద్ సనత్ నగర్ ఆసుపత్రిలో 80 కోట్ల రూపాయలతో వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నామని తెలిపిన ఆయన కొత్తగా మరో 17 ప్రాంతాల్లో ఈఎస్ఐ డిస్పెన్సరీలు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం భూమి ఇస్తే వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆసుపత్రుల నిర్మాణం చేపడతామని వివరించారు. 31 జిల్లాలు ఏవైతున్నాయో ఆ జిల్లాలన్నింటిలో రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయమని కోరినాం. వెంటనే సర్వే చేసి వాళ్ళు ఐపీఎల్ యొక్క సంఖ్యను పంపిస్తే మేము హాస్పిటల్ నిర్మాణం, డిస్పెన్సరీ నిర్మాణం వీటన్నిటికీ ఒకవేళ కొన్ని చోట్ల భూమిని తక్షణమే ఇయ్యలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు వెంటనే మాకు ఒక అద్దె బిల్డింగ్ కూడా ఇస్తే మేము ఆ అద్దెతో పాటు హాస్పిటల్ను ప్రారంభిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఇంకా వేగంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. శివరాత్రి రోజు ఇచ్చిన హామీ మేరకు డోర్నకల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి డోర్నకల్ నియోజకవర్గానికి 21,75,00,000 విడుదల చేశారు. నియోజకవర్గంలోని డోర్నకల్, మరిపెడ మండలాల అభివృద్ధికి ₹1,00,00,000 చొప్పున, మిగతా 4 మండలాలకు ₹50,00,000 చొప్పున నిధులు మంజూరు చేశారు. వీటితో పాటు డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని 77 గ్రామ పంచాయతీలకు ₹25,00,000 చొప్పున కూడా నిధులు ఇచ్చారు. సింగరేణిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల సమస్యల్ని తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని భాజపా శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిలో ఒప్పంద కార్మికులు లేరని చెప్పారన్న కిషన్ రెడ్డి ప్రస్తుతం వివిధ విభాగాల్లో అక్కడ 26,000 మంది ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నట్లు తన 4 రోజుల సింగరేణి పర్యటనలో గుర్తించినట్లు వెల్లడించారు. ఒప్పంద కార్మికుల విషయంలో అధికారులు కేసీఆర్ను తప్పుదోవ పట్టించి ఉంటారన్న కిషన్ రెడ్డి ఆయా కార్మికుల్ని క్రమబద్దీకరించడం సహా వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. శాసనసభలో సింగరేణి పైన విస్తృతంగా ఒకరోజు చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరు కూడా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేరు అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం అనేటువంటిది తేలడం జరిగింది. ఒకరు కాదు, ఇద్దరం కాదు, 26,000 మంది కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు సింగరేణిలో పనిచేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు కొన్ని విభాగాలలో పనిచేయకూడదు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, కానీ ఈరోజు అన్ని విభాగాల్లో పనిచేస్తున్నారు. యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 5వ దశ పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్దమైంది. సోమవారం 11 జిల్లాల పరిధిలోని 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 5వ దశలో పోటీ పడుతున్న 608 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఆయా నియోజకవర్గాల్లోని 1,84,00,000 మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. పోలింగ్ జరిగే 11 జిల్లాల్లో 5 జిల్లాలు నేపాల్ సరిహద్దులో ఉండగా ఆయా ప్రాంతాల్లో భద్రతపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతు నిర్వహించిన భద్రతా సిబ్బంది అవాంఛనీయ ఘటనలను నివారించేలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఐదో దశలో 52 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా ఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ కనౌజియా మృతితో అంబేద్కర్ నగర్లో ఓటింగ్ను ఈసీ మార్చి 9కు వాయిదా వేసింది. పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో నెహ్రూ గాంధీ కుటుంబానికి కంచుకోటైన అమేఠీ కూడా ఉండగా ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 52 స్థానాల్లో గత ఎన్నికల్లో ఎస్పీ 37, భాజపా కాంగ్రెస్ చెరో 5, బీఎస్పీ 3, పీస్ పార్టీ 2 స్థానాలు గెలుచుకోగా ఈసారి ఎవరికెన్ని సీట్లు వస్తాయన్న అంశం మార్చి 11న తేలనుంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చారిత్రక తప్పిదం వల్ల వారసత్వంగా వస్తున్న కశ్మీర్ సమస్యపై కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ ప్రివీ థియేటర్లో ఘాజీ సినిమా చూసిన ఆయన ప్రతి భారతీయుడు గర్వించదగ్గ చిత్రం ఘాజీ అని చెప్పారు. 69 ఏళ్లుగా పోగుపడిన సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్న ప్రధాని మోదీపై కాంగ్రెస్ విమర్శలు చేయడం సమంజసం కాదని వెంకయ్యనాయుడు హితవు పలికారు. మోడీ గారు ఈ దేశం యొక్క సమస్యలు 50 ఏళ్ల దుష్పరిపాలనలో దుష్టపరిపాలన మనకు వారసత్వంగా సంక్రమించిన సమస్యలను వరుసగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. 10 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించాల్సి ఉంది. ఎందుకంటే ఈ 69 ఏళ్లలో ఈ పోగుపడిన సమస్యలన్నీ ఒక 5 ఏళ్లలో పూర్తి కావు. దీనికి మోడీ గారు లాంటి ఒక నాయకుడు ఒక 10 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించి దేశం అంతా కూడా విస్తరించి రాష్ట్రాలు కేంద్రం కలిసి పనిచేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని టైమ్స్ ఆఫ్ ఇండియా భవంతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం 4:30 సమయంలో మొదటి అంతస్తులోని సర్వర్ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించగా చుట్టుపక్కల వారు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపి భవనంలో ఉన్న వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. 31 అగ్నిమాపక శకటాల సాయంతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4 టెస్టుల సిరీస్ మొదటి మ్యాచ్లో భారీ ఓటమి చవిచూసిన భారత జట్టుకు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ నైతిక మద్దతు తెలిపాడు. ఢిల్లీలో ఇవాళ ఉదయం ఓ మారథాన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సచిన్ విరాట్ నేతృత్వంలోని భారత జట్టు తిరిగి పుంజుకోగలదని విశ్వాసం వ్యక్తం చేశాడు. గతంలో తొలి మ్యాచ్ ఓడిన సందర్భంలో తర్వాతి మ్యాచ్లలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి భారత జట్టు గెలిచిన విషయాలను గుర్తు చేశాడు. ఆస్ట్రేలియా కూడా ఆ విషయం తెలుసునని చెప్పాడు. ప్రతి జట్టుకు లేదా ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమేనన్న సచిన్ విరాట్ సేన త్వరగానే నిలదొక్కుని మిగిలిన 3 మ్యాచ్ల్లో విజయం సాధించగలదని ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో తొలి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా ఐసీసీ ర్యాంకుల్లో భారత సారథి విరాట్ కోహ్లీ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో 2వ స్థానాన్ని నిలబెట్టుకోగా ఆల్రౌండర్లలో అశ్విన్ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. అటు ఆస్ట్రేలియా సారథి స్టీవెన్ స్మిత్ కెరీర్లోనే అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు 939 సాధించి తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. జో రూట్ 3వ స్థానంలో ఉన్నాడు. ఆసీస్ ఓపెనర్ రన్షా 18 స్థానాలు ఎగబాకి 34వ స్థానానికి చేరుకోగా బౌలర్లలో తొలి టెస్టులో 12 వికెట్లతో భారత పతనాన్ని నిర్దేశించిన ఓకీఫీ ఏకంగా 33 స్థానాలు మెరుగుపరుచుకొని 29వ స్థానంలో ఉన్నాడు. భారత బౌలర్ ఉమేష్ యాదవ్ 30వ స్థానానికి చేరుకోగా కంగారూల ఆల్రౌండర్ మిచెల్ స్టార్క్ ఆల్రౌండర్లలో 4వ స్థానానికి, బౌలర్లలో 10వ స్థానానికి ఎగబాకాడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.